హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే నూకలుప్మా చేస్తున్నాను, చూపిస్తాను. చూసేయండి, ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే పూజ అయిపోయిందనమాట. ఇంకా ఉప్మా చేస్తున్నాను అనమాట టిఫిన్కి. అలానే మీకు కూడా చూపించేద్దామని చూపిస్తున్నాను. నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. ఇవి ధాన్యం బియ్యం నూకలుప్మా అనమాట. మా ఆంధ్ర సైడ్ చేస్తారు. చాలా చాలా ఎక్కువ చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ముక్కలు నా దగ్గర లేవు. అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూపించేస్తాను, చూసేయండి. పల్లీలు వేసుకోండి, పల్లీలు బాగుంటాయి. అలానే శనగపప్పు వల్ల టేస్ట్ వస్తుంది. ఉప్మా చాలా బాగుంటుంది. వేయించుకోవాలి దోరగా, లైట్గా ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత శనగపప్పు పల్లీలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, అది కూడా వేసుకున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. నూకలు అయితే చూడండి, ధాన్యం నూకలు అయితే ఇలాగ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇట్లా క్లీన్ చేసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే నేనైతే గ్లాసున్నర రవ్వ తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటాను. ఇప్పుడైతే వాటర్ పోసేసి ఇవి వాటరు మసలాలి బాగా. అలానే కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని సరిపడినంత కల్లుప్పు వేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే వాటర్ మసిలింది కదండి. ఇలా మసిలిన తర్వాత ఇలా ఈ రవ్వ అయితే వేసేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఇలాగ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే రవ్వ పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు, టైం వేస్ట్ కదా. చూడండి, ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, మంచిగా ఉడికిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇవి మధ్యలో తగిలి బాగుంటాయి అన్నమాట. పల్లీలు ఇంకా శనగపప్పు మధ్యలో తగిలి చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి మళ్ళీ.